ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 2వ తేదీ మంగళవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 2వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. మీరు అనుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళ్ళటం, ప్రతి పని కలిసి రావటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏవైతే పూర్తి కాని పనులు కానీ, గతంలో పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ ఇట్లాంటివి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు మీరు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా పూర్తి చేయటం, వాటి తాలూకా లావాదేవీలను చక్కబెట్టుకోవటం ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోవటమే కాకుండా ముందు చూపుతో వ్యవహరించటం కూడా మీకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెట్టే విధంగా ఉండబోతుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ఆలోచించి తీసుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఈరోజు మీరు ఆర్థిక లావాదేవీలను తీసుకునే విషయంలో ఎంతో ముందంజలో ఉండగలుగుతారండి. ఆర్థిక పరంగా నిలదొక్కుకునే సమయంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఏవైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో మరింతగా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కగా అన్నింటినీ కూడా ఎంతో చక్కగా చకచకా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయంలో కూడా రెట్టింపైన విధంగా తెలివైన నిర్ణయాలతో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారండి. అంటే పెట్టుబడులు పెట్టడంలో లాభాలు పొందడం కానీ, ఆదాయంలో మెరుగైన పద్ధతులతో వాటిని పెంచుకోవడం కానీ ఇట్లాంటివన్నమాట. సమయానికి చేతికి డబ్బును సంపాదించుకునే విధంగా మీరు ఆలోచనలు చేసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసుకోగలుగుతారండి. అదైతే మీరు ఉన్న స్థానం నుంచి మరింతగా మెరుగ్గా మీకు ఈరోజు ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉండబోతుంది. పెట్టుబడుల తాలూకా లావాదేవీలను జరుపుకోగలుగుతారండి. పెట్టుబడులు కూడా చక్కగా రాణించే అవకాశం ఉంటుంది. సమయానికి చేతికి డబ్బు రావటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో పెట్టుబడులు ఏవైతే పెట్టారో వాటి లావాదేవీలు జరపలేకుండా ఉన్నారో వాటిని కూడా ఈరోజు జరుపుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చుల జోలికి పోరు. అవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు పెట్టుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులను పెట్టకుండా వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వాటిని వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. అలా తెలివిగా వ్యవహరించడం వల్ల మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు రూపంలో ఉంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులుగా కూడా పెట్టుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మెరుగుదల అనేది చూడగలుగుతారు. అంటే ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా అభివృద్ధిని చూసే అవకాశం అయితే ఉండబోతుందండి. ఈ రాశి వారికి అన్ని విషయాలలోనూ కూడా ఈరోజు రాణించే అవకాశం ఉంటుంది. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. మీరు తీసుకునే తెలివైన నిర్ణయాల వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలుగుతారు. గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీరు వ్యవహరించే తీరు అంటే మీ మాట తీరు కానీ, మీ యొక్క వ్యవహార శైలి కానీ అందరిని ఆకర్షించుకునే విధంగా ఉంటుంది. అందరితోనూ కూడా సఖ్యతగా ఉండడం, అందరి మేలు కోరుతూ ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం కూడా మీకు అందరిలోనూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. అందరి నుంచి కూడా స్నేహపూర్వకంగా మాట మంచి జరుపుకునే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అంటే కేవలం మీ స్వార్థంతో మీరు మీ పనులు చేసుకోవటం ఇట్లాంటివి లేకుండా మీరు బాగుపడుతూ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల బాగోగులను కూడా చూసుకునేంత సహృదయాన్ని మీరు ఈరోజు కలిగి ఉండగలుగుతారు. అంటే అందరూ మనవాళ్ళే, అందరూ బాగుండాలి అని కోరుకునే మంచి మనసు అయితే ఈరోజు మీకు మరింత ఎక్కువగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా రాణించడానికి ఇది కూడా అవకాశం అయితే మీకు ఇస్తుంది. మీ వద్దకు వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో సహాయం చేసి పంపించగలుగుతారు. చక్కగా వారి బాగోగులను కూడా మీరు చూసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో పెద్ద పీట వేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. అంటే బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు చక్కగా వాటిని నిర్వర్తించడంలో మీ వంతుగా మీరు ముందంజలో ఉండగలుగుతారు.
మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మేలు కోరి అన్ని విషయాలలోనూ కూడా వారికి సమయస్ఫూర్తితో సలహాలను ఇవ్వడంలో కానీ, వారికి దిశానిర్దేశం చేయడంలో కానీ, మీ వంతు పాత్రను మీరు నిర్వర్తించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారో, లేదా విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు మీరు కొంత ప్రణాళికలను వేసుకోవడం, కొంత మంచి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరచాలన్నా, లేదా ఎవరైనా మీ పనుల పట్ల ఆటంకపరుస్తూ, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ గురించి ఏదైనా చెడుగా మాట్లాడుతున్న అట్లాంటి వారి మాటలను మీరు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధాసక్తులను చూపిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి మెరుగుదలనైతే చూడగలుగుతారండి. చక్కగా అన్ని విషయాల్లోనూ రాణించగలుగుతారు. వారు ఏదైతే చేస్తున్నారో వాటికి మీరు పెద్దగా పట్టించుకోకుండా చక్కగా ముందుకు వెళ్ళటం వల్ల మీ పనుల పట్ల మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకుండా మీ యొక్క కాలాన్ని, మీ యొక్క పనిని సద్వినియోగం చేసుకుంటూ అన్ని విషయాలలోనూ కూడా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు ఎదురుపడినప్పుడు మిమ్మల్ని నిరుత్సాహపరచాలి అని చూస్తున్నప్పుడు మీరు వారిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించే అవకాశం లభిస్తుంది. మీ యొక్క స్నేహితులు, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంతవరకు మాట మంచి జరుపుకోగలుగుతారు. పనిలో కాసింత పనిభారం సహజంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా మీ పనులను ఆటంకపరుచుకునే విధంగా ఉండటం కానీ, మీరు అలసిపోవటం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా నూతన ఉత్సాహంతో ఎలాంటి పనులనైనా నేను చేసుకోగలను అనే నూతన ఉత్సాహంతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే కుటుంబ వ్యవహారాలలో కూడా చక్కగా మీరు రాణించే అవకాశం ఉంటుంది. మీ యొక్క బాధ్యతల విషయంలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలుపుతూ అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా పనిభారం సహజంగా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే చక్కటి ఆదాయంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుపుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు అనుకున్న ప్రతి పనిని తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. పనిలో ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా అన్ని బాధ్యతలను సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుని కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా మీరు అనుకున్న విధంగా లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించుకుంటూ అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సహాయ సహకారాలను అందించగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని కూడా చక్కగా ఆచరణలో పెట్టగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళడం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా తెలివైన ఆలోచనలతో ప్రతి పనిని కూడా ఆచరణ రూపంలో పెట్టే విధంగా ముందుకు అడుగులు వేయగలుగుతారండి. కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా నూతన పథకాలను ఆలోచించగలుగుతారు. ప్రతి పనిని ఆచరణలో పెడుతూ అందరికీ మేలు చేస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలలో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళటం మీకు మరింతగా ఆనందం, సంతోషం కలుగుతుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.